యూకేలో ఉంటున్నారా? బిజినెస్ స్టార్ట్ చేసే ఐడియాలో ఉన్నారా? అయితే ఇండియాలో బిజినెస్ బెటరా? లేదా యూకేలో బెటరా? లెట్స్ ఫైండ్ ఔట్. ఈ వీడియోలో 2 కంట్రీస్ ని కంపేర్ చేస్తున్నాను. లైక్ కంపారిజన్ ఇన్ ఇన్వెస్ట్‌మెంట్ వైస్, రూల్స్, ప్రాఫిట్స్ అండ్ స్ట్రగుల్స్ కూడా. సో వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ బిజినెస్ రిజిస్ట్రేషన్ అండ్ లీగల్ ప్రాసెస్. ఇండియాలో అయితే లోగో రిజిస్ట్రేషన్, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్, జీఎస్టీ రిజిస్ట్రేషన్, ఫర్మ్ నేమ్ రిజిస్ట్రేషన్, ఇలా చాలా టైం టేకింగ్ బ్యూరోక్రసీ. సో సీఏ దగ్గరికి కనీసం ఒక 3 to 4 ట్రిప్స్ అన్న అవుతుంది. అదే యూకేలో అయితే రిజిస్టర్ యాజ్ సోల్ ట్రేడర్ ఆర్ లిమిటెడ్ కంపెనీ, అది కూడా యూకే అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ లో విత్ ఇన్ మినిట్స్ లో బిజినెస్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అండ్ బిజినెస్ బ్యాంక్ అకౌంట్ కూడా సింపుల్ గా విత్ ఇన్ ఒక 15 minutes లో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ లెట్స్ కంపేర్ ఆన్ టార్గెట్ మార్కెట్ అండ్ కస్టమర్ మైండ్ సెట్. ఇండియాలో అయితే ప్రైస్ సెన్సిటివిటీ, ఎమోషనల్ మార్కెటింగ్, ఆఫర్స్, ఇలా ఇవి ఎక్కువగా వర్క్ అవుతాయి డ్యూ టు ఓవర్ కాంపిటీషన్. యూకేలో కంప్లీట్లీ డిఫరెంట్. ఈ విషయంలో ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ క్వాలిటీ ఫోకస్డ్, ఆన్లైన్ రివ్యూస్ అండ్ బ్రాండ్ ఇంపార్టెన్స్. యూకేలో బిజినెస్ చాలా జాగ్రత్తగా చేయాలి. మనకి ఇక్కడ గూగుల్లో 3 to 3.5 రేటింగ్ ఉంటే అసలు ఎవరు ఆర్డర్స్ లేదా వాకిన్స్ ఉండవు. సో వీ షుడ్ ఆల్వేస్ మెయింటైన్ మినిమం 4 to 4.5 రేటింగ్ ఇన్ గూగుల్. అందుకే యూకేలో డిజిటల్ మార్కెటింగ్ కి డిమాండ్ చాలా ఎక్కువ. నెక్స్ట్ లెట్స్ కంపేర్ ఆన్ డిజిటల్ అండ్ టెక్ అడాప్షన్. ఈ విషయంలో వస్తే ఇండియా ఈస్ హ్యావింగ్ మోర్ టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపేరింగ్ టు యూకే, లైక్ ఫర్ డిజిటల్ పేమెంట్స్, యాప్స్, ఆటోమేషన్స్, ఓఎన్డిసి ఎక్సెట్రా. యూకేలో కూడా టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ వెరీ హై, బట్ దానికి మెయింటెనెన్స్ కూడా అంతే ఉంటుంది, చాలా కాస్ట్లీ. సో ఐ పర్సనల్లీ ప్రిఫర్ ఇండియా ఇస్ బెటర్ ఇన్ టెక్ అడాప్షన్. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, కంపారిజన్ ఇన్ ప్రాఫిట్ మార్జిన్ అండ్ స్కేలింగ్. ఇండియాలో వాల్యూమ్ బేస్డ్ గ్రోత్ అంటే కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి పెట్టే ఈ ఆఫర్స్ వల్ల ప్రోడక్ట్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ స్కేల్ అవ్వాలి. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ రిస్క్స్. యూ మే బీ ఇన్ ప్రాఫిట్ ఆర్ యూ మే బీ ఇన్ లాస్. బట్ యూకేలో ఈచ్ సేల్ విల్ గివ్ యూ హై మార్జిన్, కానీ గ్రోత్ స్లోగా ఉంటుంది బికాజ్ ఇక్కడ ప్రతిదీ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండ్ కన్సిస్టెన్సీ. ఫుడ్ విషయంలో అయితే అది వేరే కేటగిరీ, దానికి ఒక సపరేట్ వీడియోనే చేయాలి. ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. నెక్స్ట్ లెట్స్ డిస్కస్ ఇన్ ఛాలెంజెస్ అండ్ స్ట్రగుల్స్. బిజినెస్ ని టార్గెట్ ఆడియన్స్ కి రీచ్ అవ్వడానికి లేదా ట్యాక్సెస్ అని ఇలా చాలా ఛాలెంజెస్ అండ్ స్ట్రగుల్స్ ఆల్రెడీ ఉంటాయి. అది చాలా కామన్. బట్ ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ తెలుసు. అండ్ ఐఎమ్ సాడ్ టు సే దిస్, మన ఇండియాలో కరప్షన్, పవర్ కట్స్, లోకల్ రెగ్యులేషన్స్, కాంపిటీటర్ పాలిటిక్స్, వామో చాలా ఎక్స్ట్రా ఛాలెంజెస్ అండ్ ఎక్స్ట్రా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంత ఛాలెంజెస్ లో ఒక ప్లస్ పాయింట్ ఏంటో చెప్పనా? మన ఇండియాలో కాస్ట్ ఆఫ్ లేబర్ చాలా తక్కువ. అదే యూకేలో అయితే హై టాక్సెస్ అండ్ లేబర్ కాస్ట్. ఇక్కడ లేబర్ కాస్ట్ పర్ అవర్ £12 ఉంటుంది, అంటే దాదాపు ₹1300 పర్ అవర్. అఫ్ కోర్స్ మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, యూకేలో హై మార్జిన్ ఉంటుంది బట్ స్లో అండ్ స్టడీ గ్రోత్. అది బికాస్ ఆఫ్ దిస్ హై టాక్సెస్ అండ్ లేబర్ చార్జెస్ అన్నమాట. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ఛాలెంజెస్. సో ఇది డిఫరెన్సెస్. బిజినెస్ ఐడియాని బట్టి డెసిషన్ తీసుకోండి. ఇండియాలో స్టార్ట్ చేయాలి అంటే స్కేల్ చూడండి. యూకేలో స్టార్ట్ చేయాలంటే లాంగ్ టర్మ్ విజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్. సో ఇదంతా విన్న తర్వాత మీరు బిజినెస్ ఎక్కడ చేయాలనుకుంటున్నారో కామెంట్ లో రాయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఆన్ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ ఇన్ యూకే, a complete detailed video. So please subscribe to my channel.